నిన్నటితోనే అన్నీ పూర్తయినాయి. అందుకని ఈవేళ నీకోసం బయలుదేరాను. సరే, నువ్వొచ్చావు గనక మనం హాయిగా ఎక్కడైనా లంచ్ తీసుకుని సాయంత్రం దాకా ఊరంతా బాలాదూర్ తిరుగుదాం. కాస్త మన బడలికంతా తీరి మళ్ళీ కొంత నూతన ఉత్సాహం వస్తుంది. నువ్వా మధ్యన ఎక్కడికన్నా వెళ్ళావా? ఏదైనా పిక్చర్ గట్రా చూసావా అన్నాడు మేం బయటకొస్తుంటే. ఏమీ లేదు, ఎక్కడికి కదల్లేదు. జరిగిన విశేషమల్లా ఒక్కటే. అది మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం అన్నాను. ఏమిటేమిటి విశేషాలు? మీ అమ్మా నాన్న కులాసాగా ఉన్నారా అన్నాడు భుజం మీద చేయివేసి. కులాసాగానే ఉన్నారు అని ప్రారంభించి ఆ ఉత్తరం వచ్చిన నాటి గాథంతా చెప్పి మా ఇంటావిడ కనబరిచిన ఆదరము, పలికిన స్వాంతన వచనాలు చెప్పి మా నాన్న నన్ను ఇంటికి వచ్చేయమని గట్టిగా రాశాడు. నాకేమీ తోచలేదు. నేను నీ దగ్గరకు పరిగెత్తుకొచ్చి నీ సలహా అడుగుదామనుకున్నాను కూడాను. మా ల్యాండ్లేడీ చెప్పిన మాటలతోనే కొంత ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఇంటికి ఉత్తరం కూడా రాశాను అన్నాడు. మంచి పని చేశావు. ఇంత శ్రమపడి, ఇంత సాహసించి, ఇంత ఖర్చు చేసి, ఇంత దూరం వచ్చి ఏమీ చూడకుండా నేర్వకుండా తిరిగి వెళ్లడం అంత మంచి పని కాదు. చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. పైగా మనం ఏదో పెద్ద పెద్ద ఆదర్శాలు, కబుర్లు, వయసుకు మించినవి చెప్తుంటే నువ్విలా నీళ్లు కారిపోయి అమ్మ కోసం బెంగ పెట్టుకుని ఇంటికి పరిగెత్తడమేమీ బాగుండదు. నీ ఆదర్శాలన్నీ అడుగుంటే నువ్వు కొన్ని 100 కోట్ల భారతీయుల్లో ఒకడివై ఊరుకుంటావు. రానని రాయడం చాలా మంచి పని చేశావు. నిన్ను నేను అభినందిస్తున్నాను. ఇంకను ఇవన్నీ మర్చిపోదాం. లంచ్ తీసుకుని ఓ పిక్చర్ హౌస్కి వెళ్దాం అన్నాడు రాజు. ఇదేమిటయ్యా, ఇప్పుడు పిక్చర్ హౌస్ ఏమిటి? అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్టు పట్టపగలు పిక్చరేమిటయ్యా? ఏం బాగుంటుంది అన్నాను. భేషుగ్గా ఉంటుంది. ఎందుకు బాగుండదు? మీ చేతనే అనిపిస్తాను కదా బాగుందని అని పందెం వేసినంత ధీమాగా ముందుకు లాక్కొని పోయాడు. ఈ దేశంలో రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా పిక్చర్ షో జరుగుతుందన్నమాట. మర్చిపోయావా బాబూ? అందుచేతే మనం సుఖంగా పిక్చర్ చూడవచ్చు, ఎంజాయ్ చెయ్యనూవచ్చు అంటూ మాకు ఎదురుగా ఉన్న ఒక చిన్న రెస్టారెంట్లోకి దారి తీశాడు. అక్కడ మామూలు లాంఛనం ప్రకారం ఒక వెయిటరు మమ్మల్ని ఆహ్వానించడము, ఖాళీగా ఉన్న బల్ల దగ్గర కూర్చోబెట్టడము, మాకు కావలసిన తినుబండారాలు తీసుకొచ్చి అమర్చడము, మేము వాటిని నిశ్శబ్దంగా గారడీ చేసినట్లు మాయం చేయడము క్షణాల మీద జరిగిపోయింది. మేము లేచి బిల్లు చెల్లించి వెయిటర్కు మామూలు ముట్ట చెప్పి ఆ వీధిలోని సమీపంలో ఉన్న పిక్చర్ హౌస్కి ఎగబడ్డాం. సరే, పిక్చర్ తమాషాగా ఉత్సాహంగా బాగానే ఉంది అని వేరే చెప్పడం ఎందుకు? ఎటొచ్చి అందులో ఒక్క చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఎక్కడో జరుగుతున్న ఆటల పోటీలు, బ్యాడ్మింటన్, దాని దేశంలో షటిల్ కాక్ అంటారు. తరువాతను టెన్నిసు, క్రికెట్టు వగైరా పోటీల తాలూకు బొమ్మలు చూపించారు. చాలా ఉత్సాహజనకంగానూ కనపడ్డాయని బయటకొచ్చిన తర్వాతను ఇక్కడ క్రీడా విశేషాలను గురించి ఎన్నో ప్రశ్నలు అడిగాను రాజుని. అన్నింటికీ ఎంతో ఓపిగ్గా సమాధానం చెప్తూ, ఈ గొడవంతా నేను చెప్పడం ఎందుకు? నీకు ప్రత్యక్షంగా ఇక్కడ క్రీడా విశేషాలు కొన్ని చూపిస్తానుండు. ఇప్పుడు అయిందల్లా 4-4:30 కదా. రాత్రి 9 గంటలకు గాని చీకటి పడదు కదా. ఈ తమాషాలు చూడవచ్చు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నువ్వీ పాటికి తెలుసుకునే ఉంటావు. ఇక్కడ వేసంగుల్లో రాత్రి 9-10ంటికి గాని చీకటి పడదు. అంతవరకు బయట కూర్చుని చదువుకోవచ్చు కూడాను. అంత వెళ్తురుంటుంది. మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకే అరుణోదయం అవుతుంది. మళ్లీ ఋతువు మారిన తర్వాతను దినకరుడి ప్రభావం క్రమేణా తగ్గి ఉదయం 9 గంటలకు ఉదయించి మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకే అస్తమిస్తాడు. శీతాకాలంలో ఉత్తర రష్యాలోనూ సైబీరియాలోనూ మరీ చిత్రంగా ఉంటుంది. సంవత్సరానికి 2 ఋతువులు వాళ్లకు. ఆ 2 ఋతువుల్లోనూ 6 నెలలు 24 గంటలు వెళ్తురు, మిగతా 6 నెలలు 24 గంటలు చీకటిని అనేటప్పటికీ నేను నిశ్చేష్టుడినయ్యి, మరైతే 6 నెలలు మెలకువ, 6 నెలలు నిద్రానా ఏమిటి ఆ దేశస్థులకు అన్నాను. అతను నవ్వుతూ, అబ్బెబ్బే, అలాంటిదేమీ లేదు. వాళ్ళు మనకు మళ్ళేనే వెళ్తురు రోజుల్లో పనిచేసే వేళ పనిచేసి పడుకునే వేళ పడుకుంటారు. అలాగే చీకటి రాత్రుల్లో పడుకునే వేళ పడుకొని పని చెయ్యవలసిన వేళ పనిచేసుకుంటారు అన్నాడు. హారి వీళ్ళిల్లు బంగారంగాను. మేము ముందు నిమ్మళంగా ఊరు బయటకు దారితీశాం. అక్కడొక చిన్న క్లబ్బు లాంటిది ఉంది. అందులో ఎవరైనా కొంత డబ్బు చెల్లించి స్నేహితులతో టెన్నిస్ ఆడుకోవచ్చును. అక్కడ టెన్నిస్ కోర్టులు చాలా అందంగా 2 రకాలుగా ఉన్నాయి. కొన్ని కోర్టులు మన దేశంలో లాగానే ఉన్నాయి. మరికొన్ని దగ్గరగా అంటకత్తెర వేసిన పచ్చగడ్డితో నిండున్నాయి. అది చాలా అందంగా కనపడ్డది నాకు. ఇక్కడ బంతి ఎలా తూరుతుందా అనుకుంటూ రాజును అడిగాను కూడాను.
తూలుతుందో లేదో చూస్తూ ఉండు అన్నాడు. అక్కడకు ఇంతలోనే ఇద్దరు ఆడామొగ ఇద్దరూ వచ్చి ఆట ప్రారంభించారు. బంతి మామూలుగానే తూలింది. ఇక్కడ అట్టే అంత మామూలు కోర్టుల్లోకి మళ్ళీ ఎక్కువగా తూలదు, కొంచెం గట్టిగా కూడా దెబ్బ కొట్టవలసి వస్తుంది. అంతకంటే తేడా ఏమీ లేదు అన్నాడు రాజు. అక్కడొక పావుగంట ఆట చూసి మేం మరొక చోటికి వెళ్ళాం. అక్కడ క్రికెట్ ఆట సాగుతోంది. క్రికెట్ అనే పేరు వినడమూ చదవడమే కాని ఇదివరకెప్పుడూ ఆట చూడలేదు. ఓ అరగంట పైగా అక్కడ కూర్చొని చూశాను. నాకేమిటో తమాషాగా ఉన్నట్టుంది. ఎవడో ఒకడు బంతి విసరడము, బ్యాటు పుచ్చుకొని ఒకడు దాన్ని కొట్టడము, బయట 10 మంది స్తంభాల్లా నిలబడి ఆ ఎగిరి వచ్చే బంతిని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చెయ్యడము. ఇదో ఆటేమిటి నా బోందా! నా చిన్నతనంలో సంకురాత్రి పండక్కు మా ఊళ్ళో ఆడే కొండబంతి జ్ఞాపకం వచ్చింది. ఎటొచ్చి ఇది అంతకంటే అందంగాను నాజుగ్గాను ఉందనుకోండి. అయినా ఇందులో వ్యాయామం గాని ప్రేక్షకుల ఉత్సాహం గాని కలిగించేది ఏమి ఉంటుందా అనుకుని అలాగే అరగంటకు పైగా చూస్తూ కూర్చున్నాను. ఈ మాట మ్యాచ్ జరిగేటప్పుడు చూద్దూగాని దాని తమాషా ప్రేక్షకులు ఎంతో వెరెత్తిపోయి కేకలు ఇలలు వేస్తారో చూడొచ్చు. దాన్ని బట్టి ప్రజానికానికి దానిమీద ఎంత అభిమానం ఉంటుందో తెలుస్తుంది అని చెప్తున్న రాజు నెమ్మదిగా బయటకు తీసుకొచ్చాడు. అక్కడ్నుంచి ట్రామ్ ఎక్కి ఊరికి మరోవైపున పొలిమేరలో ఉన్న కొండ దగ్గరకు వెళ్లాం. దాన్ని బ్రైడ్ హిల్స్ అని కాబోలు అంటారు. ఆ కొండ మీద ఒక చిన్న క్లబ్ లాంటిది. అక్కడ కొంత సమప్రదేశం, మళ్లీ కొంత ఎత్తు, తరువాతను మళ్లీ పள்ளము, ఇలా రకరకాలుగా ఎంతో దూరం వ్యాపించుంది. ఆ దారి పొడుగునా గడ్డి అంతా. అక్కడ టెన్నిస్ కోర్ట్ లాగానే అంటకత్తెర వేసి ఉంది. ఇక్కడో తమాషా ఆట చూడాలి మనం. మన దేశంలోకి ఇంకా దిగుబడి కాలేదు అన్నాడు రాజు. మేం క్లబ్ దగ్గరకు వెళ్లి ఆ క్లబ్ చూసి అక్కడ్నుంచి ముందుకు సాగాం. మా ముందు ఒక్కొక్కళ్ళు విడిగాను జంటలుగాను చేతిలోనికి కర్రలాంటివి ఏమో పుచ్చుకొని నడుస్తున్నారు. వాళ్ల వెనుకనే ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క కుర్రాడు ఒక పొడుగాటి సంచిలో ఇటువంటి కర్రలు రకరకాలవి తీసుకొని వాళ్ల వెంట మోసుకు వస్తున్నాడు. దానిని గోల్ఫ్ అంటారోయ్ పార్వతీశం, దీని తమాషా చూస్తుండు అంటుండగానే మా ముందొక ఆసామి చిన్న తెల్లని బంతి నేలమీద పెట్టి చేతికర్రలాంటి దాంతో సూటి చూసి కొట్టాడు. అది ఎక్కడ పడ్డదో జాగ్రత్తగా కనిపెట్టి ఆ చోటుకి అతను, ఆ వెనకాల ఈ కర్రలు తెచ్చే కుర్రాడు నడిచారు. అక్కడకు వెళ్లి ఆ బంతిని మళ్లీ కొట్టి పైకి వాడు సాగిన తరువాత మళ్లీ మొదటి చోట ఇంకొకళ్ళు ఎవరో ఆరంభించారు. మేమిద్దరము కొంచెం ఎడంగా వాళ్లను అనుసరించాం. మొదటివాడు 2-3 దెబ్బలు కొట్టిన తర్వాతను ఒక చిన్న చతురంగా ఉండే ప్రదేశానికి వెళ్లి అక్కడున్న బంతిని ఎంతో నేర్పుతో ఆ ప్రదేశం మధ్య మందున్న బిలంలో పడేటట్లు కొట్టాడు. ఇటువంటివి 18 బిలాలుంటాయట. ఇన్నింటిలోకి బంతిని కొడుతూ వెళ్లడమే ఈ ఆట. ఒక్కడు ఆడుకోవచ్చు, లేదా ఎంతమంది కావలిస్తే అంతమంది ఆడవచ్చు. దీనికి పోటీలుంటాయట. దానిలో ఎవడు ఎన్ని తక్కువ దెబ్బలతో బంతిని ఈ 18 బిలాల్లోనూ పడేయగలడో వాడు గెలిచినట్టు లెక్క. ఈ ఆటలో కూడా టెన్నిస్ లాగానే ఆడామగా కూడా ఆడొచ్చు. కాని ఈ ఆటలో సొగసేమిటో ఎందుకు ఆడతారో నాకేమీ అర్థం కాలేదు. ఆనాడు దుఃఖభారంలో ఉన్నవారు ఎవరైనా ఆ విషాదపాత తగ్గించుకోవడానికి ఆడుకునే ఆటలా అనిపించింది నాకు. ఈ మాటే అంటే రాజు విరగబడి నవ్వి, భలే ఐడియాస్ వస్తాయో నీకు అన్నాడు. అక్కడ్నుంచి మేం తిన్నగా ఊళ్ళోకొచ్చి మరో క్లబ్లోకి వెళ్ళాం. అక్కడ 4-5 గదుల్లో పెద్ద పెద్ద టేబుల్సు, వాటిపైన మక్మల్ గుడ్డలాంటి గుడ్డ అతికించో కుట్టో ఉన్నది. దానికి 4 మూలలా 4 రంధ్రాలు, దానికడుగున చిక్కాలు అతికించున్నాయి. బల్లమీద దంతంతో చేసిన బంతినొకదాన్ని పెట్టి ఒక పొడుగాటి చివరకు మునదేలిన కర్రతో కొడతారు. బల్లమీద మరో ఎర్రబంతి, మరో తెల్లబంతి ఉంటాయి. ఆడేవాడి చేతిలోది కూడా తెల్లబంతే. ఈ ఆట కొంతసేపటిగాని నాకు అర్థం కాలేదు. తెలుసుకున్న తర్వాతను అందమైన ఆటలాగా, చాలా ప్రావీణ్యము, సూక్ష్మ దృష్టి కావలసిన ఆటలాగా తోచింది. ఎంతసేపు చూసినా ఇందులో ఉద్రేకం కలిగించిందేమీ లేకపోయినా విడిచి వెళ్లబుద్ధి కాలేదు. అలా సుమారో గంటసేపు చూసి నెమ్మదిగా ఇంటికి దారితీశాం. అక్కడ్నుంచి ఊరికి మరోవైపున ఉన్న మరో కొండ మీదకెళ్ళాం.